హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మీకైతే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, అది కూడా మనకి నార్మల్ మన దగ్గర ఉన్న చిన్న మిషన్ పైన నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఏ క్లాత్ వాడాలి, ఏ నెంబర్ థ్రెడ్ వాడాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ మీకు కుట్టు అనేది అస్సలు కనబడకుండా కటింగ్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ మనకు కనబడుతుంది వచ్చేసి లైనింగ్ పైన మార్కింగ్ చేసేసుకున్నాను, కట్ చేయలేదు కదా. జస్ట్ నార్మల్ గా కొత్త వాళ్ళైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా ఈజీగా ఉంటది అనేసి. లేదు అంటే అసలు అవసరం అయితే ఏం లేదు, కొత్త వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతామని అనుకునే వాళ్ళైతే ఇట్లా మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ ఎక్కడి వరకు అయితే మార్క్ చేసేసుకున్నామో అక్కడ వరకు కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను కట్ చేసేటప్పుడు డిఫరెంట్ సైజెస్ వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసినాను. అందుకోసం ఇక్కడ 3 గీతలు అయితే ఉన్నాయి. నేను ఇక్కడ మీడియంలో మధ్యలో అయితే కట్ చేసేసుకుంటున్నా. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే అక్కడ మిస్టేక్ అయితే కాదు, ఏ సైజు వాళ్ళకి ఏమేమి చేంజెస్ చేయాలి అనేది చూపించినాను. అందుకోసం ఆ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాం కదా. లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత దీనికోసం మనము థ్రెడ్ పైపింగ్ డోరీ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసిన క్లాత్ వచ్చేసి సాటిన్ క్లాత్ అయితే వాడినాను, ఎందుకంటే నాకు క్రీమ్ కలర్ కావాలి. క్రీమ్ కలర్ క్లాత్ లేకపోవడం వల్ల సాటిన్ క్లాత్ తోని థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను డోరీ సైజెస్ అనేవి మనకి డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను వాడిన నెంబర్ వచ్చేసి 9 నెంబర్ అయితే యూజ్ చేసినాను. ఈ 9 నెంబర్ అనేది కొంచెం సన్నం ఉంటది, ఇంకొంచెం దొడ్డు కూడా ఉంటాయి. మనకి సన్నం కావాలి కాబట్టి నేను 9 నెంబర్ అయితే వాడినాను. సో ఇప్పుడు మనం యూజ్ చేసుకుంది వచ్చేసి మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. దీన్ని ఎప్పుడు కూడా థ్రెడ్ పైపింగ్ అనేది మనం లైనింగ్ కి మాత్రమే స్టిచ్ చేయాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ కి స్టిచ్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు లైనింగ్ కి పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకుంటూ వచ్చేసేయండి. మనం కట్ చేసేసుకో. ఇప్పుడు మీకు గ్రీన్ కలర్ కనబడుతుంది కదా, సో ఆ గ్రీన్ కలర్ ఎంతైతే డిస్టెన్స్ తో ఉందో అంతే డిస్టెన్స్ తోని ఈక్వల్ గా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఎస్పెషల్లీ మనకి స్ట్రైట్ ఉన్న దగ్గర నార్మల్ గా వస్తుంది, రౌండ్ ఉండే దగ్గరకు వచ్చేసరికి చూడండి ఫింగర్ తోని టైట్ గా ప్రెస్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అయినా కూడా మీకు రావట్లేదు అని అనుకుంటే ఏం చేయాలి అంటే మిషన్ యొక్క సూది ఉంటుంది చూడండి, సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపండి. అప్పుడు మీకు మూలల దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది, అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా నీట్ గా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు వాయిస్ ఓవర్ అనేది తర్వాత ఇస్తున్నా కాబట్టి నేను చెప్పలేకపోయినాను. ఈ ప్లేసెస్ లో మీరు ఇంకా నాకు రావట్లేదు షేప్ పర్ఫెక్ట్ గా అంటే సూది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపండి. అప్పుడు కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది, జరిపినాక మళ్ళీ స్టిచ్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే స్టిచ్ అయితే వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకునేటప్పుడు ఈక్వల్ డిస్టెన్స్ తో అయితే స్టిచ్ వేసేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇక్కడ పోగులు ఎందుకు వచ్చిందంటే ఇది ఆల్రెడీ నా దగ్గర రెడీ చేసి పెట్టింది ఉండే, కొంచెం అటు ఇటు చేయడం వల్ల అట్లా పోగులు అయితే వచ్చేసింది. మనం అప్పుడు వెంటనే రెడీ చేసుకుంటే ఈ విధంగా అయితే రాదు. ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ కి రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. చూడండి షేప్ ఎక్కడన్నా చేంజ్ అయినా అసలు షేప్ అనేది ఎక్కడ కూడా చేంజ్ కాలేదు. సో ఇక్కడ ఫస్ట్ నేను కచ్ మార్కులు పెట్టినట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాకపోతే ఇంకా నీట్ గా రావాలి కొత్త వాళ్ళు అని అనుకోండి, ఖచ్చితంగా ముందే పెట్టేసుకోండి. లేదు మనం కుట్టగలుగుతాము అనుకుంటే వదిలేసేయండి. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి పైన సైడ్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎటు సైడ్ అయితే కనబడాలో అటు సైడే ఇప్పుడు మనం లైనింగ్ అయితే జాయిన్ చేయాలి. ఇంతకుముందు స్టార్టింగ్ లో మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పెట్టిన దగ్గరకు వచ్చే విధంగా పెట్టేసుకొని లైనింగ్ ఇలా టైట్ గా రౌండ్ గా పెట్టేసుకోండి. రౌండ్ గా పెట్టేసుకొని మనకి పర్ఫెక్ట్ షేప్ వచ్చే విధంగా పట్టేసుకోండి. ఇంతకుముందు మార్కింగ్ పెట్టేలేదా అక్కడి వరకు వచ్చే విధంగా తీసేసుకోండి, ఎందుకంటే లెఫ్ట్ కి రైట్ కి జరిగిపోకుండా ఉండి కరెక్ట్ గా వస్తుంది కాబట్టి. ఈ విధంగా తీసేసుకొని సైడ్ కి పైన రెండు సైడ్లు పెట్టాను చూడండి, అదే విధంగా కింద నెక్ చుట్టూ కూడా పెట్టుకోండి, ఎందుకంటే కొత్త వాళ్ళకి అటు ఇటు జరిగిపోయే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవు. ఇప్పుడు ఇలా రౌండ్ అయితే పెట్టేసుకొని కిందికి కూడా కరెక్ట్ గా పెట్టేసుకోండి, మొత్తం నెక్ చుట్టూ పెట్టేసుకోండి కొత్త వాళ్ళకి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం దానిపైనే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ లో తెలుస్తుంది అక్కయ్య మనకి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి అంటే తెలుస్తుంది. ఆల్రెడీ మనం అక్కడ ఒక దారం ఉంది కదా, ఆ దారం పైన స్టిచ్ వేసేసుకోవచ్చు. లేదు అంటే ఆల్రెడీ మనం అక్కడ థ్రెడ్ వాడినాం కాబట్టి దొడ్డు ఉంటది, దొడ్డు ఉండడం వల్ల దాని పక్కన మనకి సూది దారం అనేది పడుతూనే ఉంటది. సో ఆ విధంగా మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సేమ్ ఫార్ములా ఏంటది, మూలల దగ్గరకు వచ్చినప్పుడు మీకు షేప్ కనుక రాకపోతే సూది కిందికి పెట్టుకొని మిషన్ యొక్క పాదం అనేది జస్ట్ కొంచెం జరుపుకుంటూ స్టిచ్ వేసేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది, అసలు ఏం టెన్షన్ లేదు. అదే విధంగా లోపల లైనింగ్ అనేది కరెక్ట్ గా స్ప్రెడ్ చేసేసుకోండి, కరెక్ట్ గా వస్తుందా రావట్లేదా అనేసి. ఓకే, ఎందుకంటే మళ్ళీ అటు ఇటు అయిపోయింది అనుకోండి, మనం ఓన్లీ పైపింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే లైనింగ్ అనేది కరెక్ట్ గా రాకపోయినా ప్రాబ్లం అవుతుంది. అందుకోసం ఏం చేయాలి, మనము ఈ విధంగా అయితే కరెక్ట్ గా పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి.
ఇప్పుడు మొత్తం ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అంతా లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇప్పుడు ఈ లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఈక్వల్ గా. చూడండి ఎట్లా కట్ చేసేసుకున్నా అంటే లైనింగ్ పక్కన ఉన్న ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేయాలి. లైనింగ్ కంటే ఎక్కువ గానీ లైనింగ్ కంటే తక్కువ గానీ కట్ చేసేసుకోవద్దు. మన ఎందుకోసం అంటే మనము కట్ మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఖర్చు ఎంత తీసుకుంటాం, మిషన్ యొక్క పాదంకి 2 పిన్నులు ఉంటాయి కదా, ఒక పిన్నుకి ఎంతైతే ఉంటుందో అంత ఖర్చు అయితే తీసుకుంటాం. సేమ్ అదే విధంగా ఇక్కడ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత లోపల సైడ్ ఇంతకుముందు ఖర్చులు పెట్టుకున్నాం కదా, అంటే అక్కడ ఖర్చు పెట్టినా పెట్టకపోయినా ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ మాత్రం ఖర్చు అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మూలల దగ్గర ఖర్చు మార్కులు పెట్టేసుకోండి. అక్కడ స్ట్రైట్ ఉంది చూడండి, స్ట్రైట్ గా పైన అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. పెట్టుకున్నా ప్రాబ్లం లేదు, పెట్టుకోకుండా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని పైన కొంచెం దారాలు పోగాలు అవేమన్నా ఉంటే తీసేసుకొని ఫింగర్ తోని ఇలా టైట్ గా ప్రెస్ చేసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. లేదు అనుకోండి ఒకసారి ఐరన్ చేసేసుకున్నా కూడా చాలా నీట్ గా అయితే వచ్చేస్తుంది. సో ఇదే విధంగా మనకి నార్మల్ మిషన్ పైన సింగిల్ పైపింగే కాకుండా డబుల్ పైపింగ్ కూడా వేసేసుకోవచ్చు. చాలా నీట్ గా వచ్చేస్తుంది. అనవసరమైన టెన్షన్ అయితే పడకండి, నా దగ్గర చిన్న మిషన్ ఉంది నాకు రావట్లేదు అక్క అని అస్సలు అనుకోవద్దు. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా స్ట్రెచ్ చేసేసుకొని కొంచెం ఒకసారి టైట్ గా ప్రెస్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేయాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు కూడా ఒక కేర్ఫుల్ గా స్టిచ్ చేయాలి. ఏంటి అంటే ఇక్కడ పైన షోల్డర్ జాయిన్ చేసినాం కదా, షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా, షోల్డర్ దగ్గర స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ చంక కొలత స్టిచ్ చేసిన తర్వాత మొత్తం లైన్ గా స్టిచ్ వేయద్దు. కరెక్ట్ గా ప్రతి ఒక్క మూల దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చూపించినట్టుగా సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపండి. ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ప్రతి ఒక్క మూల దగ్గరకు వచ్చేసరికి అదే విధంగా అయితే తీసేసుకోవాలి. సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి స్టిచ్ అయితే వేసేసుకోవడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి కాటన్ బ్లౌజ్ కాబట్టి మీకు ఏం డిఫరెన్స్ తెలియట్లేదు. ఒకవేళ మనకి డైలీ వేర్ శారీ బ్లౌజ్ ఉంటుంది చూడండి సింథటిక్, అలాంటివి స్టిచ్ చేసినప్పుడు ఖచ్చితంగా బ్లౌజ్ మొత్తం ముడతలు అయితే అవుతుంది. ఆ ముడతలు రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్క మూల దగ్గరకు వచ్చేసరికి సేమ్ కాన్సెప్ట్ అయితే నేర్చుకోండి. ఇందులో ఈ వీడియోలో నేనైతే మీకు 2 పాయింట్స్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఏంటది, ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ మిషన్ పైన అయినా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని, అదే విధంగా మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసినప్పుడు ముడతలు రాకుండా బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే మెయిన్ గా ఈ వీడియో అయితే చూసి నేర్చుకోవచ్చు. అందులో ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఇంకా నెక్స్ట్ దీని తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కలిపి స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ తర్వాత సైడ్ కి ఎక్స్ట్రా ఉంటుంది చూడండి, ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఏ విధంగా అంటే మనకి లైనింగ్ ఎక్కడ వరకు ఉందో సేమ్ లైనింగ్ అక్కడ వరకే కట్ చేయాలి. లైనింగ్ కంటే కొంచెం ఎక్కువ కూడా కట్ చేయొద్దు, తక్కువ కూడా కట్ చేయొద్దు, ఈక్వల్ ఉండాలి. ఎట్లా అంటే మనం ఏదైనా ఒక వెజిటేబుల్ ని డైరెక్ట్ మధ్యలోకి కట్ చేసినప్పుడు ఎట్లయితే షార్ప్ గా ఉంటుందో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఆ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్ ఉంటది. అందుకోసం ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఉంటది. సో ఏమైతుంది కొంచెం ఎక్కువ తక్కువ అని అయితే అస్సలు అనుకోవద్దు. ఇప్పుడు ఈ విధంగా సేమ్ చూపించిన విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం వెనకాల భాగంకి పైపింగ్ వేసేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కి హ్యాండ్స్ కూడా పైపింగ్ అయితే వేసి రెడీ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, సైడ్ జాయింట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూసుకుందాం. అదే విధంగా ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత కింద డాట్స్ వేసేసుకొని కింద కూడా మనము పైపింగ్ అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే బొటిక్ లెవెల్ ఫినిషింగ్ రావాలి అంటే బ్లౌజెస్ కి కింద కూడా పైపింగ్ అనేది అస్సలు మర్చిపోదు, ఖచ్చితంగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి మొత్తం ఫైనల్ అవుట్పుట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనకి ఫైనల్ అవుట్పుట్. ఒక కుట్టు అనేది మనకి అసలు ఎక్కడ కూడా కనబడకుండా నీట్